అనిపిస్తుంది. అయితే నేను ముందుగా బాధితుల కంటే ముందుగా నేను నా గిరిజన బిడ్డల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇప్పుడు గిరిజన అనే పేరు పెట్టుకొని ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ వేసే కుక్క బిస్కెట్లు వేస్తుంటారు కదా, డబ్బులు చిల్లర డబ్బులు, వాటికి లోబడి ఈరోజు మన గిరిజన బిడ్డలు చనిపోతుంటే వాళ్ళ పక్షాన నిలబడకుండా ఎవరో మంగ్లీ పక్షాన నిలబడ్డారు కదా. నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు సిగ్గు శరం ఏదైనా ఉందా? మనిషికి మానవత్వం అనేది ఏదైనా ఉందా? ఈరోజు మీకు మంగ్లీ మాత్రమే కనిపిస్తుందా? మీకు చనిపోయిన వాళ్ళు కనిపించట్లేదా? ఈరోజు జీవో 29 వల్ల చాలామంది మన గిరిజన బిడ్డలు అందరూ ప్రిలిమ్స్ రాకుండా రిస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు అప్పుడు ఎక్కడ పోయారండి మీరు అందరూ? మొన్న అదేదో హాస్పిటల్ అన్నా, ఉస్మానియా హాస్పిటల్లో ఒక గిరిజన బిడ్డ చనిపోతే ఇప్పటి వరకు ఒక్కడు స్టేటస్ పెట్టలేదు. మరి వీళ్ళందరూ గిరిజనులు కాదా? నేను ఈరోజు సంపత్ నాయక్ గారికి చెప్తున్నాను, మంగ్లీ గారిని కాదండి మీరు బైకాట్ చేయాల్సింది. ఇట్లాంటి దొంగగాళ్ళు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీలో ముందు వాళ్ళని బైకాట్ చేయండి. వాళ్ళకు ఉండే అర్హతే లేదు. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు వీళ్ళకు మంగ్లీ మాత్రమే కనిపించిందా? మంగ్లీ గారేసే డబ్బులు మాత్రమే వీళ్ళకి కనిపిస్తున్నాయా? ఈరోజు మా కమ్యూనిటీలో చాలా చాలా హయ్యర్ పొజిషన్లో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ జీవన్ లాల్ లావడియా గారు, ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ వచ్చినప్పుడు హీస్ నాట్ ప్రూవెన్, ఆయన గిల్టీ ప్రూవ్ అవ్వక ముందే ఆయన మీద అలిగేషన్స్ వచ్చినా కూడా ఆయన గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఎక్కడ వేరు మీరంతా? అప్పుడు ఏ కమ్యూనిటీ మీరంతా? అప్పుడు రెడ్డిలో జాయిన్ అయ్యారా, లేకపోతే మాదిగోళ్ళలో జాయిన్ అయ్యారా, లేకపోతే ఇంకే కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు సుప్రీంకోర్టు అనేది కన్ఫర్మ్ చేయలేదు ఏమని, దెర్ ఇస్ అ లో రేట్ ఆఫ్ కన్విక్షన్ బై ద సిబిఐ అండ్ బై ద ఈడీ. ఇది సుప్రీంకోర్టే కన్ఫర్మ్ చేసింది.